ఎట్టకేలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సీజేపీతో కాసేపట్లో చర్చలు జరగనుండగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. గత కొద్ది రోజులుగా జంతర్ మంతర్ దగ్గర సీజేపీ ఆందోళన చేస్తున్నారు. మరి ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు విశ్లేషకులు పెంటపాటి బుల్లారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఇప్పుడు మనం చూస్తున్నాము నెల రోజులుగా జంతర్ మంతర్ దగ్గర ఎన్నో నిరసనలు జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత వీటికి ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉందా? అసలు పడే ఛాన్సే లేదు. వాళ్ళు ఊరుకోరు, కొత్త డిమాండ్స్ తో వస్తారు. కానీ ఇంపార్టెంట్ గా దేశం ముందర వాళ్ళు తీసుకొచ్చిన అజిటేషన్ కి 3 డిమాండ్లు ఒప్పించుకో. సో ఇమీడియట్ గా ఏంటంటే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఇప్పుడు కొత్త సిచ్యువేషన్ వస్తుంది. మీరు మర్చిపోవద్దు, జూన్ 20వ తారీఖు ఇక్కడికి జంతర్ మంతర్ వచ్చి దుకాణం పెట్టారు, ఇక్కడ ధర్నా మొదలు పెట్టారు. ఒక రోజుకు పర్మిషన్ ఇచ్చారు, కానీ అక్కడ నుంచి కదలలేదు. సో నెక్స్ట్ టైం సిచ్యువేషన్ మారిపోతుంది. వాళ్ళు రాజకీయ పార్టీ లాగా వస్తారా లేకపోతే ఎలాగ వస్తారో చూడాలి ఈసారి. ఇది అప్పుడే ఆగేది లేదు. వాళ్ళు కొత్త డిమాండ్స్తో 100% వస్తారు. చాలా ఉత్సాహం వస్తుంది వాళ్ళకి, వాళ్ళ వెనకాల సపోర్ట్ చేసే వాళ్ళకి. అదే కాకుండా దీంట్లో ఇంకో బై ప్రోడక్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఆపోజిషన్కి క్రెడిట్ లేకుండా బీజేపీ చేశారు. ఈ క్రెడిట్ అంతా వీళ్ళకే వెళ్తుంది, వీళ్ళే చేయించారని. 5-6 రోజులు బట్టి రాహుల్ గాంధీ ఎంతో ప్రయత్నం చేశాడు, ధర్నాలు చేశాడు, ఇది చేశాడు. కానీ ఆ పార్టీ ఆయనతో ఏం సంబంధం పెట్టుకోలేదు. చూస్తున్నారు కదా మీరు, ఏం పెట్టుకున్నారా? ఏం పెట్టుకోలేదు కదా, దగ్గర రానివ్వలేదు కదా. మేమే చేస్తున్నాం, మీరేం చేశారు అన్నారు. అందువల్ల అవన్నీ ఇంపాక్ట్ ఉంటుంది, పొలిటికల్ ఇంపాక్ట్ వాళ్ళకి. రాబోయే రోజుల్లో ఇది ఒక కొత్త ఇష్యూగా మన దేశంలో తేలుతుంది. ఎంతవరకు వెళ్తుంది, ఏం చేస్తుంది చూడాలి. అలాగే సార్, కేంద్ర ప్రభుత్వంతో ఇవాళ జరగాల్సిన 3వ రౌండ్ చర్చల కంటే ముందే మంత్రి రాజీనామా చేశారు. మరి ఈ చర్చల్లో తదుపరి ప్రధాన అజెండా ఎలా ఉండబోతుంది? ఇంకా అయిపోయింది కదా, ఇంకా అంతే. వాళ్ళు వెళ్తారు, అడిగంత చేస్తారు, అయిపోయింది. ఆ ₹1 ఒక్కోళ్ళకి ఇస్తామన్నాం, చచ్చిపోయిన వాళ్ళకి చేద్దామంటారు. కానీ ఇప్పుడు FIRs అవి ఉన్నాయి కదా, ఎవరైతే పీస్ఫుల్గా చేశారో వాళ్ళ మీద కేసులు ఉండవు. ఎవరైతే గొడవలు చేశారో, కొట్టారు, తిట్టారు, ఎరగొట్టారో వాళ్ళ మీద కేసులు మాత్రం ఉంటాయి, తప్పదు. సో రోజు రోజుకి ఏం చేస్తారు వాళ్ళు, గ్యారంటీగా దీంతో ఆగరు. కాంగ్రెస్ జనతా పార్టీ ఏదో పెద్ద ఊపు వచ్చేసిందని వాళ్ళు ఎందుకు ఆగుతారు? వాళ్ళు ముందరికి వెళ్తారు, 100 times ముందరికి వెళ్తారు. ఈ రాజకీయ నాయకులు ఎవరిని దగ్గర రానివ్వరు, ఎందుకంటే వాళ్ళు వేరే మూవ్మెంట్ తీసుకొచ్చినట్టుగా చేస్తారు. అది మనం చూడబోయేది. ఇవాళ కలుస్తారు, కలవపోవచ్చు కూడా, కలిసి మాట్లాడేది ఏమున్నది, ఇంకా అయిపోయింది కదా, అంతే. ఏం చేస్తారు చూడాలి. కలుస్తారా కలవరా అది వేరే విషయం. అలాగే నిన్నటి వరకు అసలు రాజీనామా చేసే ప్రసక్తే లేదు అంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. మరి ఈ నేపథ్యంలో సీజేపీతో జరిపించాల్సిన 3వ రౌండ్ చర్చల కంటే ముందే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. దీని వెనుక ఏమైనా కారణం ఉందంటారా సార్? కారణం ఉన్నది. వాళ్ళు మేము కలవం అన్నారు, మేము ఒప్పుకోం, అతను రిజైన్ చేయాలన్నారు, లేకపోతే చర్చ ఉండదు. జనం అన్నారు అక్కడ, వాళ్ళని పోలీసు తీసుకొచ్చి తరిమీసి కొట్టేయాలి, గొడవలు అయిపోతాయి దేశం అంతా ఆలోచిస్తారు. ధర్మేంద్ర ప్రధాన్ ఒక పెద్ద రాజకీయ స్టాల్వర్త్ కాదు కదా, ఆయన ఏదో పెద్ద నాయకుడు. ఆయన వెళ్ళిపోతే ఏదో గవర్నమెంట్లు పడిపోతాయి, అయ్యేం లేవు. ఆయన ఒక సాధారణమైన కార్యకర్త, ఏదో పార్టీ వర్క్ చక్కగా చేస్తాడని మోడీ గారికి, అమిత్ షా గారికి మోజు. పెద్ద అడ్మినిస్ట్రేటర్, రాజకీయంలో బేస్ ఉన్నది ఏమి లేదు ఆయన. అందువల్ల ఆయన ఖర్చు అయిపోవటం, త్యాగం చేయటంలో కూడా పెద్ద విశేషమేం లేదు, ఏం లేదు. మరి ఈ రాజీనామాను కూటమి మరియు ప్రతిపక్షాల ఐక్యత సాధించిన విజయంగా భావించవచ్చా? ప్రతిపక్షాలకి ఏం సంబంధం లేదు కదా, ప్రతిపక్షాల సంబంధం కాదు కదా. ప్రతిపక్షాలు అడిగితే చేయలేదు కదా. ఆ సీజేపీ అడిగితే వాళ్ళు గొడవ పెట్టారు, యూత్ మీద కూడా బ్యాడ్ వస్తుంది. ఏదో వాడు రిజైన్ చేయాలంటున్నారు, వాడు రిజైన్ చేస్తే ఈ మార్పు ఏమొస్తుంది చూడాలి. అందువల్ల అది దీంతో వదులుకుందాం. ఈ సీజేపీతో ఒక పెద్ద ఇష్యూ సెటిల్ చేశాం.
నెక్స్ట్ ఏం చేస్తారు చూద్దాం. ఇష్యూ దొరికింది కాబట్టి వాళ్ళు ఇలా చేశారు. ఒక పాయింట్ దొరికింది, ఒక ఫోకస్ దొరికింది, అందువల్ల చేశారు. ఫోకస్ లేకుండా రాజకీయ పార్టీగా రిజిస్టర్ అవుతే వాళ్ళు మళ్ళీ మామూలే, అంతే. సో ఈ ఫోకస్ వాళ్ళు తీశారు ధర్మేంద్ర ప్రధాన్. ఒక రకంగా మంచిది, బీజేపీకి పీస్ వస్తుంది ఈవేళ నుంచి హ్యాపీగా ఆ మినిస్టర్ రిజైన్ చేయటంలో ఆయన మీద. తర్వాత ఇంద్రాగాంధీ ఆయన పెద్ద ఏదో ఒక పెద్ద పొలిటీషియన్, పెద్ద పేరు ఉన్న వ్యక్తి కాదు, మినిస్టర్ అంతే, వెళ్ళిపోయాడు అంతే. అదేదో ప్రెస్టీజ్ పోతాది అనుకున్నారు, తర్వాత ప్రెస్టీజ్ మీద నిలబడొద్దు, సెటిల్ చేద్దాం, ఈవేళ సెటిల్ చేద్దాం, ఫ్యూచర్ ఎలాగుంటుందో చూద్దాం, మంచి నిర్ణయం వచ్చారు. మరి పరీక్షల రద్దు వల్ల చాలా మంది అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారు సార్. మరి వాళ్ళకి 1 కోటి వరకు ప్రకటించాలి అంటూ మెన్షన్ చేశారు. మరి దీనిని రాతపూర్వకంగా తీసుకోకుండా ఉద్యమం విరమించే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఇంకా ఇష్యూస్ 3 పాయింట్స్ అడిగారు, 3 పాయింట్స్ చేశారు. డిస్కషన్ ఓవర్, సబ్జెక్ట్ క్లోజ్. సబ్జెక్ట్ మళ్ళీ తెరుద్దామన్నా అది పోతారు. అందువల్ల సబ్జెక్ట్ క్లోజ్. కొత్త సబ్జెక్ట్స్ తీసుకొస్తారు, కొత్త డిమాండ్స్ తీసుకొస్తారు, అది మనం చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.